నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 29, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిథి తదియ రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు, తరువాత చవితి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 10 గంటల అంటే రాత్రి 10 గంటల 41 నిమిషం వరకు, తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8 గంటల 14 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 55 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 24 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి దిన ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరు ఈరోజు ఏ పని తలపెట్టినా శుభప్రదంగానే ముగుస్తుంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా అది ఉత్తర సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది మీకు గోల్డెన్ డే అని చెప్పొచ్చు. వృధా చేసుకోకండి. అయితే ప్రయాణాలు యోగిస్తాయి, సన్మానాలు సత్కారాలు అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి బయటికి వెళ్ళండి. కొంతమందికి పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పసుపును కానీ లేదా పసుపు రంగు వస్త్రాలను కానీ పేదవారికి దానంగా ఇవ్వండి మీ యొక్క యథాశక్తితో. అప్పుడు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి మనోవ్యాకులత ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. మానసిక వ్యధకు గురయ్యే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, ఒత్తిడి పెరిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు అది ఆలస్యం అయ్యే తీరుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పని తలపెట్టకండి. క్యాజువల్గా అంటే రోజు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలాగే జరిగే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది ప్రారంభించకండి. అయితే భౌతిక పరమైన విషయాల పట్ల మీకు ఒక రకమైన అడ్వర్షన్ వస్తుంది. అంటే విరక్తి భావము కలిగే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. అది తాత్కాలికంగా ఒక్కరోజే కదా, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి ఆలయంలో నల్ల నువ్వులతో దీపం పెట్టినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక లావాదేవీలు స్థిరంగా సాగుతాయి. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు, కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంతో కలిసి శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు, ఇండికేషన్స్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీ యొక్క సహచరుల సహాయ సహకారాలు మీకు ఇప్పుడు చాలా అవసరము. ఎవరిని తోలనాడే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శివలింగానికి మీరు అభిషేకం చేసుకున్నా, లేదు అంటే కనుక శివాలయంలో కనుక మీ పేరిట అభిషేకం చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఈరోజు శివనామస్మరణ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు కనిపించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయాలన్నా ఈరోజు సక్సెస్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోండి, చేసుకోకండి. రిపీట్.
ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నం చేసుకున్నా లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే నూతన సంబంధాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు ఈరోజు జరుగుతాయి. వాటి వల్ల ఉత్తరోత్తర లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు దక్షిణగా ఏదైనా దానం కానీ లేదా పూజ కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.